ఈ సంవత్సరం కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. కార్తీక మాసం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. మరి కోటి దీపోత్సవం మొదటి రోజు అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు తరలి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎప్పుడు వస్తారా కోటి దీపోత్సవం? ఇయర్ వస్తామండి. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఇలా చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటాము. ఎలా వస్తారు ఇక్కడికి? ఎలా వస్తారు? మా బాబు అలా దింపుతారు. మీరు ఎక్కడుంటారు? హిమాయత్ నగర్లో ఉంటాం. హిమాయత్ నగర్ నుంచి ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కావచ్చు ఇవన్నీ. సో అర్లీగానే రావాల్సి ఉంటుంది. ముందు కూర్చోవాలంటే ఇంకా అర్లీగా రావాలి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడికి రావడానికి? ముందుగా మా పాపని వాళ్ళ స్కూల్ మానిపించేసి ట్యూషన్ కట్ట పంపించను. ఇక్కడికి రావాలి, ఎలాగైనా శివుని దర్శనం చేసుకోవాలనేసి 5:30 కల్లా బయలుదేరి వచ్చేస్తామండి ఇక్కడికి. సో 2 వీక్స్ వస్తారా అండి? కోటి దీపోత్సవం అన్ని రోజులు వస్తారా? లేదు, ఎప్పుడైనా వీళ్ళని చూసుకుని వస్తూ ఉంటాం. వెళ్ళిలోగా 3-4 టైమ్స్ అయినా వస్తాం ఎండింగ్లోగా. సో ఏం చెప్తారు? భక్తి టీవీకి ఏం చెప్తారు? నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటే ప్రతి ఇయర్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంట్లో కూర్చొని ఇంత భక్తి సాధనతో మేము చేయలేము, ఇక్కడికి వస్తే ఇలా చేయగలుగుతాము. అంత హ్యాపీగా ఉంటుంది. సో మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తోంది కోటి దీపోత్సవం? చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఎవరితో వచ్చారు? అమ్మతో వచ్చాను. సో స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ కోటి దీపోత్సవం? స్కూల్ నుంచి వచ్చగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైట్కి వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ వస్తారా అమ్మతో? ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఎలా అనిపిస్తోంది ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే? చాలా బాగుంది. శివుడు అంటే ఇష్టమా? కార్తీక మాసం అంటే ఏంటి చెప్పండి? కార్తీక మాసం అంటే శివుడికి పూజ చేయడము, ఇంటి ముందు దీపాలు పెట్టడము, దీపాలు వెలిగడం, కోటి దీపోత్సవంకి రావడం. సో భక్తి టీవీకి ఏం చెప్తారు? భక్తి ప్రతి ఇయర్ ఇట్లానే జరగాలి, అందరూ కోటి దీపోత్సవానికి రావాలి. సికింద్రాబాద్ పికెట్ నుంచి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఈరోజు ఫస్ట్ డే అని మంచిగా అనిపిస్తుంది. సాటర్డే కదా, బాగుందని వచ్చాం. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అన్న కార్తీక మాసం వస్తే ఉంటుందండి. మాకు చాలా బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఉంటాం. మీ పేరు? సూర్యకుమారి. చాలా మంచిగా అనిపిస్తుంది. బాండింగ్ నుంచి తొందరపడి వస్తున్నాం ఇక్కడికి. 3-5కి వచ్చినాం. అంటే 3:30కి అక్కడ ఉన్నాము. ఇక అక్కడ ప్లేస్ లేదంటే ఇక్కడ ముందుకు వచ్చేసాము. అందరికి తీసుకున్నాము 2 బస్సెస్, 3 numbers వచ్చాం. చాలా మంచిగా అనిపించింది. అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. భక్తి కోటి వాళ్ళకి చాలా మీరు ఏం తీసుకురావక్కర్లేదు, ఖాళీ చేతులతో వచ్చి దీపం వెలిగించుకుని స్వామివారికి మొక్కుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఇలా భక్తి టీవీ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అది మాకంతా భక్తి టీవీ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. మనం ఎక్కడెక్కడో యాత్రలు పోయే కన్నా మనకు అన్ని ఇక్కడనే బాగా కనబడుతున్నాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కోటి దీపోత్సవంలో. సో ప్రతిరోజు వస్తారా మీరు? అంటే మనకు వీలు ఉన్నప్పుడు చూసుకొని వచ్చేస్తాం. ఏ రోజు వీలుంటే ఆ రోజు వస్తాం. ట్రై చేద్దాం అనుకుంటున్నాం. డైలీ వద్దాం అనుకుంటున్నాం మేము. ఇదంతా చూసి పబ్లిక్ ని చూసి తీసుకొస్తారా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఎట్లా అవైలబుల్ ఉంటే అలా వస్తాం. ఇంకా ఇంకా చాలా బ్రహ్మాండంగా కావాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు భక్తి టీవీకి? చాలా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. మీ పేరు? హౌసింగ్ బోర్డు. ఎలా వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ ఒక 6 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది కార్యక్రమం? మన శ్రీశైలం వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అన్ని దేవుళ్ళు చూసి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఇక్కడికే వస్తాము. ఇంక ఇవాళ ఫస్ట్ రోజు అని అందుకే మిస్ అవ్వకుండా మా వాళ్ళు లీవ్ పెట్టుకుని మరీ వచ్చాము. ఇవాళ పిల్లలు. సూర్యనారాయణ చేస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. శివుడు భక్తి టీవీ అంటే వాళ్ళు ఇలా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే.
ఇట్లా శివుని నిజంగా ఆ కైలాసం వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే తీసుకురావాలి మీ సతీమణిని. అరుణ అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? మేమా 5:30. 5:30కి వచ్చారు. సో ఫస్ట్ డే కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత ఫస్ట్ డే కోటి దీపోత్సవం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2002లో వచ్చాము, లాస్ట్ ఇయర్ రాలేదు, ఈసారి వచ్చాము, చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? అంటే మధ్యలో ఒకసారి గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఒకసారి రాలేదు, ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఎలా అనిపిస్తుందండి కోటి అంటే మన కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ అని చెప్తారు. అవునండి, తెల్లవారుజామునే లేచి దీపాలు పెట్టుకున్నాం. ఇలా సూర్యోదయం అవ్వగానే సూర్యాస్తమయం అవ్వగానే దీపాలు పెట్టుకుంటాం. అవునండి. సో ఇక్కడ కోటి దీపాలు వెలిగించడం ఒకేసారి అనేది ఎలా అంటే అందరికి చూసి ఇక ఎన్ని గుళ్ళో పెట్టినా కానీ ఇక్కడ పెట్టింది వేరుంటుంది. ఎందుకంటే చాలా చాలా మంది ఉన్నారు, సంతోషంగా క్లౌడ్ మళ్ళీ ఏదన్నా దీపాలు అనే సంతోషం ఉంది, చాలా బాగుంది. నలుగురం. లేదు, మేము పక్క పక్క ఇల్లులే, ఫ్రెండ్సే. విజయలక్ష్మి. విజయలక్ష్మి బోడిపల్లి నుంచి వచ్చామండి. ఫ్రెండ్స్ మేము కలిసి వచ్చాము. ఈ ఇయర్ వచ్చాను, ఇంకా ఇంతకుముందు తెలుసు కానీ రాలే మేము. మేమందరం అనుకొని నలుగురం కనుక్కొని వచ్చినాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ శివుడి ముందు కూర్చున్నారు, చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా, అసలు ఏంటి మేము అసలు ఊహించుకోలేము ఇలా ఉంది అనేసి. అసలు ఏంటి మనం ఇంత మంచి చేసి పోగొట్టుకున్నామా ఏంటి అనేసి మేము అసలు ఊహించుకోలేకపోతున్నాం. ఎన్ని సంవత్సరాలు రాలేకపోయాం, మిస్ చేసాము అసలు అనేసి అనుకున్నామండి. అసలు చాలా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మిస్ అయ్యేది అనిపిస్తుంది, ఇంకా ఇట్లా రోజు రావాలనిపిస్తుంది చూడంగానే. రోజు ఏం చెప్తారు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు? ఇక మంచి చాలా బాగుందని చెప్తున్నాము. చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాము మేము వచ్చినందుకు, సంతోషంగా ఉంది. మీ పేరు? నా పేరు సరస్వతి అండి. నేను ఉప్పల్ నుంచేనండి. ఉప్పల్ నుంచి మేమందరం గ్రూప్ అండి. ఎవ్రీ ఇయర్ మా వారితో వస్తాను, ఈసారి మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్రెండ్స్ మా వారు రేపటి నుంచి అటెండ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తామన్నమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే చాలా ఆనందంగా, మొత్తం కైలాసమే తెచ్చి ఇక్కడ పెట్టేసినట్టు ఇంతటి ఆనందం ఇస్తున్న ఆ భక్తి టీవీ వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉన్నామని. ఇక్కడ మొత్తం టోటల్ హైదరాబాద్ అంతాను ఎంత పుణ్యం చేసి ఉంటేనే కానీ ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి ఉండరు. బహుశా నరేంద్ర చౌదరి గారికి కోటి 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 ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా హ్యాపీ అండి, చాలా ఆనందంగా ఉంది. స్వయంగా కైలాసంలో ఉన్నంత ఆనందం అనిపిస్తుందండి. కైలాసం బద్రీనాథ్ తెచ్చి ఇక్కడ పెట్టేసినాడు, భలే ఆనందంగా అనిపిస్తుంది. నాకే కాదు, ఎవ్రీ ఒక పర్సన్స్ ఇక్కడికి వచ్చి ఇంత ఆనందం ఇస్తున్న వారికి నరేంద్ర చౌదరి గారికి కోటి కోటి ధన్యవాదములండి. తప్పకుండా ఉంటాము. మా వారితో వస్తే ఖచ్చితంగా ఉంటాము. మా ఫ్రెండ్స్ కదా, అంతసేపు ఉండలేము, వెళ్ళిపోతాం. దీపాలు వెలిగించి కాసేపు ఎంజాయ్ చేసి మంచిగా ఈ వెదర్ని, అంత తొందరగా వెళ్ళాలని అనిపించదు కానీ వెళ్ళాలి కదా. సో కొంచెం ఆడవాళ్ళం కాబట్టి కాస్త భయం అవుతుంది, తొందరగా వెళ్ళిపోతాం. ధరణి అండి, ఓల్డ్ సిటీ అకత్పుర. ఎప్పుడు వచ్చారు? ఏ టైంకి వచ్చారు? 7. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది కోటి? చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్ గా శివుడికి ముందు కూర్చున్నారు మీరు. అవునండి, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నాం కానీ మనం డైరెక్ట్ కైలాసంలో చూస్తున్నట్టు అనిపిస్తుంది అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఇయర్ వస్తుంది. మీరు ఏం తీసుకురావట్లేదు, అవునండి, అవును, చాలా బాగా చేస్తారండి. థ్యాంక్స్ టు నరేంద్ర చౌదరి గారు అండ్ భక్తి టీవీ అండి. ఎవ్రీ ఇయర్ మాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు.
వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ భక్తి టీవీ. భక్తి టీవీకి ఏం చెప్తారు? ఇలాంటివి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాం. భక్తులు ఎంకరేజ్మెంట్ ఇలాగే చేయాలనుకుంటున్నాం. మీ పేరు? సునంద అండి. సునంద గారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాయత్ నగర్. ఒక్కళ్ళు వచ్చారా? ఒక్కళ్ళే వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి ఇంకొంచెం బాగా అనిపిస్తుంది నాకు. ఎవ్రీ ఇయర్ మీద ఇవాళ ఈసారి ఇంకా బాగుంది. అదే మరి కరెక్టే. సో కోటి దీపోత్సవం ఎవ్రీ ఇయర్ ఇలా నిర్విరామంగా నిర్వహించడం మీ ఫీలింగ్ ఏంటి? చాలా గ్రేట్ అండి. నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు పుణ్యాత్ములు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. చూస్తారా? భక్తి టీవీ చూస్తారా? చూస్తా రోజు. భక్తి టీవీ పెట్టందే రోజు స్టార్ట్ అవ్వదు ఎవరికి. తెల్లవారు భక్తి టీవీ ఎక్కువ చూసేది. సో కార్తీక మాసం భక్తి టీవీ రెండింటికి అవినాభావ సంబంధం అన్నమాట. అవునండి, భక్తి టీవీ అంటే కార్తీక మాసం అంటే భక్తి టీవీ అంత పాపులర్ అయిపోయినా. మా పరమ పవిత్రమైన యజ్ఞోపవీతం దర్శనమిస్తోంది. 3 మార్లు లేదు జాబ్ కోటి దీపోత్సవం వస్తూ ఉంటారు? లేదు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎవరు చెప్పారు? మా మదర్. మీ మమ్మీ వస్తూ ఉంటారు? లేదు మాది ఆంధ్ర, ఇక్కడ కాదు. వెకేషన్కి వచ్చారా? లేదు జాబ్ ఇక్కడే ఉంటాం. ఫస్ట్ టైం కోటి దీపోత్సవానికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. హనుశ్రీ. లేదు తెలంగాణ, కానీ ఫస్ట్ టైం వస్తున్నా నేను. చాలా బాగుంది. అసలు దేవుణ్ణి చూస్తుంటే నీళ్ళే వస్తున్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా అనిపించింది వచ్చే ముందు కూడా. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చేసుకుంటాం, తెలుసు. చేస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం దానికోసమే. మళ్ళీ ఈరోజు గోపాష్టమి కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది ఫస్ట్ డే రావడం ఇక్కడికి. మీరు ఫస్ట్ టైం రావడం, కానీ ఈ కోటి దీపోత్సవం జరిగే ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకమైన గెస్టులు వస్తూ ఉంటారు, ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుద్ది. సో వీలుంటే ప్రతిరోజు రావడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ ఏం చెప్తారు భక్తి టీవీకి? భక్తి టీవీకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లాంటి ఒకటి వేదిక నిర్వహించి అందరికీ ఛాన్స్ వచ్చేటట్టు, అందరికీ ఫ్రీ పాసెస్ ఇచ్చి, ఇట్లా ఎవరికి నచ్చితే వాళ్ళు దగ్గరున్న వాళ్ళు రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో థ్యాంక్స్ ఇట్లాంటివి నిర్వహించినందుకు. మళ్ళీ 25th వరకు ఉంది, ఒక్కరోజు కూడా కాదు, ఎప్పుడైనా రావచ్చు. మేము వచ్చేటప్పటికి 6:30 అయింది. ఇక్కడే హైదరాబాద్ మదీనాగూడ బైక్ మా హస్బెండ్. చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తుంటాము. ప్రతి సంవత్సరం ప్రతిరోజు కోటి దీపోత్సవం మొదలైన స్టార్టింగ్ నుంచి అయ్యేంత వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. సో అవన్నీ చూస్తూ ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? మనం ఎక్కడెక్కడికో వెళ్ళి అవన్నీ వినాల్సి వస్తుంది, కానీ అవన్నీ ఇక్కడికే తీసుకొచ్చి మనకి కళ్ళకు కట్టినట్లు చూపించడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అందరూ ఇక్కడికే వచ్చి చూస్తుంటారు. చాలా ఎక్సైట్ గా ఉంది. దీపాలు వెలిగిస్తారా? వెలిగిస్తాము. మీ పేరు? రాజశేఖర్. నేనే తీసుకొస్తాను. చాలా ఇంట్రెస్ట్. కుదిరితే 2 సార్లు వస్తాము ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఈరోజు స్టార్టింగ్ డే కదా, 25th లోపల మళ్ళీ ఇంకొకసారి వస్తాం. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా వస్తాం. చాలా థ్యాంక్స్ అండి. చౌదరి గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము అన్ని క్షేత్రాలకు వెళ్ళి చూడలేము, అదైతే నిజం. కాశీ నుంచి తీసుకురావడం, అక్కడి నుంచి స్ఫటికలింగం తీసుకురావడం అనేది మేము ఏ జన్మలో చేసుకున్న సుకృతం. ఎక్కడి నుంచి వచ్చారు?
గాంధీనగర్. ఎవ్రీ ఇయర్ వస్తారా అండి? సో ఇవాళ ఫస్ట్ డే కోటి దీపోత్సవం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, మీకు దీపాలు మీరు ఏమి తీసుకురాకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు చూస్తూ దీపాలు వెలిగించవచ్చు. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయి. ఏ జన్మ పుణ్యఫలమో ఇంత భాగ్యాన్ని నోసుకున్నాం అనిపిస్తుంది. సో మీరు ఒక్కరు వస్తారా, ఎవరైనా తీసుకొస్తారా? ఆంటీ, నేను, మా పాప. మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గాంధీనగర్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తారండి? ప్రతి సంవత్సరం వస్తామండి. ఈసారి ఫస్ట్ డే వచ్చారు ఇక్కడికి, ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం ఫస్ట్ డే? లాస్ట్ వచ్చేసరికి చాలా కష్టమవుతుంది. ఫస్ట్ డే చాలా ఈజీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటేనే నరేంద్ర చౌదరి గారు ఇలా చేస్తున్నారు. ఆయనకి మేమందరం రుణపడి ఉంటాం. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? తప్పకుండా చూస్తాం, ప్రతిరోజు చూస్తామండి. అన్ని భక్తి కార్యక్రమం, సహస్రనామం అవన్నీ కూడా రోజు మేము ఫాలో అవుతూ ఉంటాం. అన్ని కార్యక్రమాలు చూస్తాం. ఎలా అనిపిస్తుంది మీకు కోటి దీపోత్సవం? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర చౌదరి అమ్మగారి పేరు, వాళ్ళ జన్మ ధన్యము, ఆ జన్మ కూడా ధన్యము. చాలా గొప్ప కార్యక్రమం. అందరి జన్మలు ధన్యం చేస్తారు. ప్రతి సంవత్సరం వస్తారా? పోయినసారి మా అమ్మగారు చనిపోయిండ్రు, రాలేదు. ప్రతి సంవత్సరం వస్తుంది. మీ సతీమణి ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం? చాలా మంచి అనిపిస్తుంది. చాలా మంచి అనిపి వచ్చినప్పుడల్లా చాలా మంచి అనిపిస్తుంది. ఇంకా రావాలి అనుకుంటున్నాము. ఈసారి రాలే, మా అత్తమ్మ చచ్చిపోయిందని ఈసారి వచ్చాము. మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలి. ఇట్లాంటి కోటి దీపాలు మళ్ళీ రావాలనిపిస్తుంది. దీపం విశిష్టత చెప్తారా? దీపం కార్తీక మాసం అంటేనే మనం దీపాలు వెలిగించడం కదా, అలాంటిది కోటి దీపోత్సవం కార్యక్రమంలో కోటి దీపాలు వెలిగించడం అంటే అది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి అనిపిస్తుంది. ఓం జయ గీత మాత పాడతాం. ఓం వర్ణించలేనటువంటి కార్యక్రమం. మా మన్మడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. దేవి సరస్వతి దుర్గాలక్ష్మి పరమరూపాకరీశ్వరి దయా సాగరి మాత మహేశ్వరి, దయా సాగరి మాత మహేశ్వరి, పరమేశ్వరి రాజేశ్వరి, అంబ భవాని ఆనంద రూపిణి, అంబ భవాని ఆనంద రూపిణి, సాంబ వినోదిని శంకరి, మంగళ గౌరి మహేశ్వర బియకరి, మంగళ గౌరి మహేశ్వర బియకరి, భక్తవ శంకర శివశంకరి, భక్తవ శంకర శివశంకరి. కర్మన్ఘట్ నుంచి వచ్చాము. మేము 5 o'clock వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తారా కోటి దీపోత్సవం? ఏం లేదండి, ఈ ఇయరే వచ్చాము. ఎవరి ఇయర్ వద్దాం అనుకుంటా కుదరలేదు. ఈ ఇయరే కుదిరింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా సంతోషమైంది. కోటి దీపోత్సవం ఫస్ట్ డే వచ్చారు. శివుడు ముందు కూర్చున్నారు, ముందు సీటు దొరికింది. అవును, చాలా మంచి అనిపిస్తుంది. అదృష్టం. లాస్ట్ వరకు ఉంటారా ఎవ్రీ ఇయర్? ఉంటాం లాస్ట్ వరకు ఉంటాం. సో ఏం చెప్తారు భక్తి టీవీకి, భక్తి టీవీకి? చాలా బాగా చేస్తుండ్రు, చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చినందుకు. మీ పేరు? పావని అండి నా పేరు. మాది కర్నూలు అండి. కర్నూలు నుండి వచ్చామండి. కర్నూలు దగ్గర విలేజ్ ఏనుగుమరి అని విలేజ్ నుండి వచ్చాము మేము. కోటి దీపోత్సవం కోసం వచ్చారా? అవునవునండి, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే సాక్షాత్ కైలాసంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. డైరెక్ట్గా హారతి ఇచ్చే టైం అయితే చాలా బాగుంటుందండి. వైకుంఠంలోనే ఉన్నామేమో, కైలాసంలోనే ఉన్నాము, ఎక్కడో ఉన్నామేమో అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఏం చెప్తారు భక్తి టీవీ? ఒక
ఒక్క దీపం ముట్టిస్తేనే సాక్షాత్ లక్ష్మీదేవి అంటారు. అలాంటిది కోటి దీపాలు ముట్టేయడం అంటే అది కళ్ళల్లో పండగనే చెప్పొచ్చండి. అది చాలా మన మాటలు రానివి అవన్నీ చెప్పారు. నేను మా అమ్మ, మా హస్బెండ్, మా పిల్లలు ఇద్దరు ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అంతా చేసామండి. మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు, ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ అబ్బింది అనిపిస్తుంది మాకు. ఎవ్రీ ఇయర్ వస్తారు మీరు కూడా? 2 years అయింది రాబట్టి. నా కూతురు అల్లుడు కూతురు ఇంటికి వచ్చావు. ఇంతకంటే ఏం కావాలి మీకు? అదే కదా, నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. చాలా బాగుందండి, సంతోషం, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సత్యవతి ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ ఉప్పల్ నుంచి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? 6:30 ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి వరకు ఉంటారు? 6 గంటలకు వచ్చారు, ఎప్పటి వరకు ఉంటారు? 10 వరకు. కార్యక్రమం అయ్యే వరకు ఉంటారు. అవును. మీ పేరు? నిర్మల, జి నిర్మల. మీరెక్కడ? మేము ఉప్పల్ నుండే వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా పుణ్యం కదా. చాలా చాలా అసలు అది చెప్పలేము, అది మాటలలో చెప్పలేము అసలు. అది చాలా బాగుంటుంది. మీ పేరు? ఇక్కడ మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ కలిపి వస్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు కూడా? ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మీరు రావడం ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చాలా ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు. చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇంత మంచిగా ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఇంత బాగుంది. మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? నా ఫ్రెండ్సే తీసుకొచ్చారు నన్ను. ఎప్పుడు వెళ్ళలేదు కానీ నెక్స్ట్ టైం మీరు మీ ఫ్రెండ్స్ తీసుకురావాలి. చాలా బాగుంది. ఇంత మనకు సాయంత్రం పూట పెట్టడం కూడా మనకు ఒక అదృష్టం. ఇక పొద్దున అయితే మనం బిజీ ఉంటాం, సాయంత్రం అయితే కొంచెం ఫ్రీడంగా ఉంటాం. మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇలా సాయంత్రం పూట కావడం ఇంకా బాగుంది. చూస్తూ ఉంటారా భక్తి టీవీ? చూస్తా, భక్తి టీవీ చూస్తా, అన్ని ఛానల్స్ చూస్తాను. ఏం చెప్తారు భక్తి టీవీకి, ఎన్టీవీకి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం? చాలా థ్యాంక్ యూ అండి. ఇట్లా తీయడం చాలా గొప్ప విషయం. ఇది ఈ కోట్ల పబ్లిక్ చూస్తారు కదా, తీయడం చాలా మంచి విషయం, బాగుంటుంది, చాలా బాగుంది. వచ్చారు. మేము మల్లాపూర్ నుండి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తారా కోటి? 6 years నుండి వస్తున్నాము. కంటిన్యూ 6 years నుండి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ కోటి దీపోత్సవం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మేము కంటిన్యూ వచ్చినప్పుడు వచ్చారా? వచ్చాము. లాస్ట్ ఇయర్ వచ్చాము మేము. ఇది 7th year మేము రావడము. చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీడే వస్తారా? వీలు చూసుకుని కుదిరినప్పుడు వస్తారా? వీక్లో 1 time వస్తాం కంపల్సరీ. చాలా సో కోటి దీపోత్సవం కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా అంటే చాలా బాగుంటుంది. మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు మనకు. ఒక్క దీపం అన్న వెలిగించాలన్నట్టు మేము మల్లాపూర్ నుండి ఇక్కడ వరకు వస్తామన్నమాట పెట్టడానికి. కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. నరేంద్ర చౌదరి గారు చాలా బాగా ఏర్పాటు చేశారు. అన్నీ బాగా అనిపిస్తాయి ప్రోగ్రామ్స్. మా హస్బెండ్తో వచ్చాను, ఫ్యామిలీతో వచ్చాను. ఈసారి మా రెంటర్స్ని తీసుకొని మరీ వచ్చాను. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వచ్చేదాన్ని, ఈసారి మా రెంటర్స్తో పాటు కలిసి వచ్చాము. బాగుంటుంది. వారు ఈసారి చూస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు అన్నట్టు ఈసారి తీసుకొని మరీ వచ్చాము. సో చాలా మంది మీలా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చాము. చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా తెలియాలి కదా ఏంటి అనేది, సో అందుకే తీసుకొని వచ్చాము. మీ పేరు? సాయిలో అండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కావచ్చు, ఇంతమంది పబ్లిక్ వస్తారు కార్యక్రమంలో పాల్గొనడానికి. చాలా బాగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ఎవరికి అసౌకర్యం కలగకుండా నరేంద్ర చౌదరి దంపతులు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రతి సంవత్సరం భక్తులు గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నా, ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ అనేది విపరీతంగా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ మోడీ గారు వచ్చినప్పుడు కూడా చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, అది చాలా సంతోషంగా. 7 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అవునండి, 7 సంవత్సరాల నుంచి వస్తున్నాండి. ప్రతి సంవత్సరం ఎలా అంటే మీ అభిప్రాయం ఏంటి? సంవత్సరానికి మించి భక్తుల్లో చాలా, పబ్లిక్లో చాలా అయిపోయింది. ఇది కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చాలా గర్విస్తారు. ఇది హైదరాబాద్ నడిఒడ్డున ఈ ప్రోగ్రాం నిర్వహించడం అనేది.
శశికళ. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్ పటేల్ నగర్. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎలా అనిపిస్తుంది అనుకోండి? చాలా బాగా అనిపిస్తుంది. ఒక పండగ లాగా మాసంలో ఒక్క దీపం వెలిగిస్తేనే చాలా పుణ్యం అని చెప్తారు కదా, అలాంటిది కోటి దీపాలు వెలిగించడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది, పండగ లాగా అనిపిస్తుంది. మీ పేరు? ఇక్షిత. ఎలా వచ్చారు? మమ్మీ మా మదర్ తీసుకొచ్చా. ఫ్యామిలీ ఇది నా ఫస్ట్ టైం, అందుకే మమ్మీ అన్నది ఒకసారి అయితే చూడు బాగుంటుంది అన్నారు. సో అందుకే చూద్దామని వచ్చాను. కానీ నాకు చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతుంది. చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ మమ్మీ నువ్వు తీసుకురావాలి. కంపల్సరీ ఇప్పుడే ఫీల్ అవుతున్నా కాబట్టి కంపల్సరీ తీసుకొస్తాను నేను. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ ఎలా అనిపించింది? లాస్ట్ ఇయర్ కూడా వచ్చినప్పుడు వచ్చారా? వచ్చాం, మంచిగా ఉంది, సో ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. మీ పేరు? 2 times ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? మేము లేవగానే భక్తి టీవీ పెడతాం. లేవగానే భక్తి టీవీ. భక్తి టీవీ పెడతాం. సో ఏం చెప్తారు భక్తి టీవీకి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు? అవును, చాలా బాగుంటుంది, ఇది మంచిగా చేస్తున్నారు. అందరం మంచిగా మా పాపను కూడా తీసుకొచ్చినాం, అసలు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చాలా బాగుంటాయి. ఇది లలితా సహస్రనామం, కోటి దీపోత్సవము, శ్రావణ మాసం, అమ్మవారి పూజలు మాకు చాలా లైక్. అది భక్తి టీవీ అంటే. ఇంట్లో పొద్దున్న లేవగానే భక్తి టీవీ పెట్టాల్సిందే. భక్తి టీవీ కార్యక్రమం చేస్తుంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలో ఇది ఒక పండగ లాగా అనిపిస్తుంది. అరుంధతి. అరుంధతి గారు, బాగుంది పేరు. సో ప్రతి సంవత్సరం వస్తారా? వస్తామండి, సో ఈ బాగా రోజు అనిపిస్తుంది. కోటి దీపోత్సవ కార్యక్రమం మొదటి రోజు రావడం జరిగింది. మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఇవాళ? చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము, మేము 4 years నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తున్నారు. మీకు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. సో కోటి దీపోత్సవం నిర్వాహకులకు కానీ భక్తి టీవీ ఎన్టీవీకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇలాగనే ఎప్పటికీ చేయాలని కోరుకుంటున్నాము. మీ పేరు? అల్వాల్. కూతురే. మేము ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం 2 రోజులకు ఒక్కసారి వచ్చేస్తాం. మీ పేరు? సో ఈసారి 10th క్లాస్ మార్క్స్ బాగా రావాలని శివుడు ఎదురుగా ఉన్నాడు, గట్టిగా మొక్కుకో. చాలా గట్టిగా మొక్కుకున్నాను. సో దీపాలన్నీ వెలిగించి మార్క్స్ బాగా రావాలని మొక్కుకో. చాలా. కార్తీక మాసం గురించి ఏం తెలుసు? కార్తీక మాసంలో శివునికి చాలా మంది పూజలు చేస్తారు. మరియు దీపావళి మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా ఎంతో పుణ్యం వస్తుంది. అలాంటిది కోటి దీపాలు మనం ఒకేసారి వెలిగిస్తుంటే ఆ పాజిటివ్నెస్ రెట్టింపు అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి నీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి. తప్పకుండా తీసుకొస్తాను. సునీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుండి వచ్చాము. ఎవరు తీసుకొచ్చారు? మా హస్బెండ్ సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుండి వచ్చాము. ఎవరు తీసుకొచ్చారు? మా హస్బెండ్ తీసుకొచ్చారు. Every year వస్తారా? ఎవరి ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం? చాలా బాగా అనిపిస్తుంది. చాలా కోటి దీపోత్సవం ఫస్ట్ డే వచ్చారు మీరు. సో ఫస్ట్ డే కూడా క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంతమంది క్రౌడ్ లో మీరు ఇంత దగ్గరగా కూర్చోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏ టైంకి వచ్చారు? మేము 6:30కి వచ్చాము. సో కోటి దీపోత్సవం మీద మీ అభిప్రాయం? చాలా బాగా చేస్తారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మాకు చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ప్రతి ఇయర్ వస్తాం, 10 years 15 years నుంచి వస్తున్నాం. 10 years కంటిన్యూగా వస్తాం. లాస్ట్ ఇయర్ వచ్చారా? వచ్చాం. పిఎం వచ్చినప్పుడు వచ్చారా? ఆ రోజు రాలేదు. ఆ రోజు ఎలా అనిపించింది? అరే వస్తే బాగుండు అనిపించింది. మీ పేరు? నాగేశ్వరరెడ్డి. మీరే తీసుకొచ్చారా? అవునండి, Every year మీరే తీసుకొస్తారా? కంపల్సరీ వస్తాం. ముందు కూడా మీరే తీసుకురండి. కంపల్సరీ వస్తాం, ఇష్టపడ్డా అసలు. మిస్ కామండి. కంపల్సరీ ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం? చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఎన్టీవీకి, భక్తి టీవీకి ఆ? ఏం చెప్తారు? చాలా చాలా చెప్పాలనుకుంటున్నా. భక్తి టీవీ, భక్తి అనేది బయట ప్రపంచానికి తెలియదు. భక్తి టీవీ వచ్చినాక, సిటీలోకి వచ్చినాక వాల్యూ ఎక్కువ పెరిగింది. కంపల్సరీ రావాలనిపిస్తుంది. హర్షిక. నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు.
మంచిగా చదవాలని 8th. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి వచ్చాం. దూరమా? చాలా దూరం ఇక్కడికి. 15 కిలోమీటర్స్. అయినా కూడా కోటి దీపోత్సవం ఫస్ట్ డే వచ్చేసారు. వెరీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తామండి మేము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 15 ఇయర్స్ నుంచి వస్తాం. అంటే కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఎవరెవరిని తీసుకొస్తారు? మా హస్బెండ్, మా పిల్లలు అందరం వస్తామండి. మేము అందరం వస్తామండి. ఏం ఒప్పుకుంటారు శివుడిని? అందరికి మంచి జరగాలి, అంతా మంచి జరగాలి, అందులో మనం ఉండాలి అంతే. మీ పేరు? అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ట్యాంక్ బండ్ ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. 2-3 టైం వస్తాం. చాలా బాగుంటుంది, చాలా సంతోషం. ఇంత గొప్ప మాతర కార్యాన్ని ఇక్కడ పెట్టినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు మా తోడి కోడలు ఫ్యామిలీ మొత్తం వస్తారా? ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళు, మా తోడి కూడా, మా ఆడపడుచు, మా పిల్లలు అందరం కలిసి వస్తూ ఉంటాం. ఫ్యామిలీగా వచ్చి ఇక్కడ వరకు మొత్తం ఉండి ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ వస్తాం లాస్ట్ వరకు అయితే. ఇంత మంచి, ఇంత పెద్ద ఖర్చు, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఇంత మంచి కార్యాన్ని ఇక్కడ పెట్టినందుకు అసలు నరేంద్ర చౌదరి గారికి అసలు రుణపడి ఉండాలి. చాలా గొప్ప మనసు అయినది అయితే మాకు తెలిసి. అసలు బాగా చాలా సంతోషం మాకు ఇక్కడ ఉన్నది. ఏం చెప్తారు భక్తి టీవీకి? ఇంకా ఇట్లాంటి ఇంకా ఎంకరేజ్ చేసి మాట్లాడే వాళ్ళని ఇంకా ఇట్లాంటి రప్పించుకోవాలని అనుకుంటున్నాను. చూడలేని అవకాశాన్ని కూడా భక్తి టీవీ అందిస్తుంది. ప్రసాద్ ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చారా? మా వైఫ్ ఫ్యామిలీని తీసుకుని వచ్చారా? Every year వస్తారా? ఈ ఇయర్ వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం కానీ ఈ ఇయర్ స్పెషల్గా మా వాడి బర్త్డే అని వచ్చి మా వైఫ్ హ్యాపీ బర్త్డే. థాంక్స్. బర్త్డే రోజు కోటి దీపోత్సవం మొదటి రోజు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. నరేంద్ర చౌదరి గారు చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు ప్రతి ఒక్క ఇయర్ చేయాలి. ఈ చౌదరి గారిని చూసి ఇంకా ఇన్స్పైర్, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది బర్త్డే రోజు. కంపల్సరీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మేము చూస్తూనే ఉంటాం. పొద్దున్నే ప్రవచనాలు వస్తూ ఉంటాయి. చాగంటి కోటేశ్వర ఈవినింగ్ 8:30 to 9:30 షణ్ముఖ శర్మ గారివి అన్ని ప్రవచనాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి వింటూనే ఉంటాము. పొద్దున్న దేవుడి నామస్మరణ పెట్టే పని చేసుకుంటూ ఉంటాం. చాలా మంచిగా. ఇవాళ బర్త్డే రోజు కోటి దీపోత్సవానికి వచ్చారు. ఏం మొక్కుకున్నారు శివుడిని? అందరూ మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. చాలు, ఉన్న దానిలో తృప్తిగా ఉంటే చాలు. ఏం చదువుతున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? శివుడి కోటి దీపోత్సవానికి వచ్చావు. ఎవరు తీసుకొచ్చారు? మమ్మీ తీసుకొచ్చింది. దీపం వెలిగిస్తావా నువ్వు? వచ్చా నీకు వెలిగించడం? ఏం చెప్తావు శివుడికి? నేను మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటావా? బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద పోస్ట్ రావాలి నాకు అట్లా. మామూలుగానే అడుగుతా, తెలిసినట్టు అడగకూడదు. రమగారు ఎవ్రీ ఇయర్ వస్తారా కోటి దీపోత్సవం? ఎప్పుడు వస్తా, ప్రతి సంవత్సరం. వస్తుంది మీకు? చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ రోజే వచ్చేసాం. ఎప్పుడు 2-3 సార్లు వస్తాం. ఇవాళ ఫస్ట్ డే జనం కూడా బాగా వచ్చారు. మీరు శివుడు ముందే కూర్చున్నారు. ఏం కోరుకున్నారు? చందు పెళ్ళవాలని. మీ అబ్బాయి పెళ్ళవాలని. సో ఈ సంవత్సరం ఫస్ట్ డే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయిపోతా. ఓకే. సో మీ పేరు? రమణ. ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం? మంచిగా ఉంటుందండి. సో ఏం చెప్తారు భక్తి టీవీకి, ఎన్టీవీకి? అంతా మంచిగా ఉండదు. ఎప్పుడు వస్తుంది. చాలా ఇష్టం నాకైతే, రావాలని ఇష్టం. 2-3 సార్లు వస్తాం ఎప్పుడు. సో ఈ సంవత్సరం కూడా 25వ తారీఖు వరకు ఉంది. సో ఖచ్చితంగా కంటిన్యూగా రండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకురండి.